ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు, ఆపేయండి. అది కాదు సార్. షట్ అప్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మొన్న మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి, కసి పెంచుకున్నాను సార్. ఏంటి నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్ ఆర్ఏసీలో అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్, అతను చూస్తూ వండర్ఫుల్, ఫెంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్, పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. గుడ్. అది సరే, ఈ సీరియల్కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ ఇది చాలా అన్యాయం సార్. తప్పు సార్. ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్. ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోర్మోయ్, ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చెయ్యి. నువ్వు పురుగులు పడిపోతావరా? జాగ్రత్తగా మాట్లాడు. మమ్మల్ని మా బుల్లి బుజ్జిగారిని గుద్దింది చాలక మమ్మల్ని బిచ్చగాళ్ళంటావా? డబ్బాకి చెత్త దాని మీద అంటారు. సిగ్గులేదు? మా కార్ని డాల్డా డబ్బా అంటావా? నిన్ను మా బుజ్జి కార్ని డాల్డా డబ్బా అంటావా? చచ్చిన గాడిదకి రంగు వేసి తెచ్చావు, ఇది స్కూటరా? ఏంటి, నా స్కూటర్ ని గాడిద అంటావా? అవునే. బజవాడ బజగోవిందం. నువ్వే చీర నువ్వే గుంట గంట. ఇదిగో ఉంచుకోవే గుంటూరు గుంట. నువ్వే లక్కవరం చెక్క. అయ్యో, మీరు ఇలా గంట గుంట చెక్క తొక్క అని సెన్సార్ వాళ్ళకు కూడా అర్థం కాని భాషలో తిట్టుకుంటూ ఒక్కొక్కటే మా సామాను పీకేస్తుంటే మా కారణం ఏం కాదు. నోరు మీద అంబాపురం బ్రహ్మం. ఈ బిళ్ళహరుని తిడతావా? ఎన్ని గుండెలు నీకు? నువ్వంటే నాకు లెక్క. చించుతా. ఏంటి చించేది? పాత న్యూస్ పేపరా? తొక్క చించావా? ఇంకా నయ్యం, దొక్క చించావేమో అని భయపడ్డా. చూడు కత్తను ఎలా చించిందో. నీకెంత పొగరే? ఏం చేస్తావ్? మా బిళ్ళ చొక్కా తీస్తావా? ఇప్పుడు నేను నీ చొక్కా తీస్తే ఏం చేస్తాను? ఏంటి, జైల్లోకి ఎలుగుబంటి ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండ్? నా ఉద్యోగం ఉడికి నాయన. వీడెవడో నిజంగా ఎలుగుబంటిలాగా ఉన్నాడే. లేరా? అరే లేరా? ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్టపగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడా లేపడానికి? ఇల్లా? నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా? డాడీ, తమ్ముడు, అన్నా, బాబు, ఏంటి, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ, ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. నేను వాచ్మెన్. వాచ్మ్యాన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా, జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులేం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్. అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ తెచ్చారా?
లేదండి మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు లేడీస్ జైలు పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియం యా అరే నాకు తెలియక అడుగుతాను మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా పెరుల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి బాగా వర్కౌట్ అవుద్ది అన్నయ్య నన్ను క్షమించండి నాన్న. లేనన్నా లే మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న ఏం జరిగింది నాన్న టీ తాగుదామంటే 2 రూపాయలు భోజనం చేద్దామంటే 15 రూపాయలు అది కూడా పెరిగివ్వట్లేదు అయ్యో. గట్టికు ఏమైంది? గట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు అయ్యయ్యో. అంతేకాదు బయట సేఫ్టీ లేదు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా దడేల్ మరి బాంబులు పేలుతున్నాయి బాంబులా ఆ, అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసారా మంచి పని రే మరి ఎంత ఓవర్ గా ఆనందించేయకండి రా రేపు కొత్త జైలరమ్మ గారు వస్తున్నారు మీ డింగణాలు 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 చేసేస్తుందిరా డాడీ ఏంటన్నా అమ్మాయి అంట అమ్మాయ్యా నీళ్ళెవరికి అందంగా ఉంటే నీకిచ్చే పెళ్లి చేస్తాను థ్యాంక్ యూ డాడీ